ఏకాకి రామాలయంకి మేము టెంపుల్కి వచ్చాము. ఈవినింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. అందరూ చూడండి ఎలా వెలిగిస్తున్నారంటే చాలా మంచిది. ఇప్పుడు కార్తీక సోమవారాలప్పుడు ఉసిరి చెట్టు అండి ఇది. పిలమమ్ము చెట్టు అండి ఇది. ఇక్కడ అండి చాలా బాగుంటాయి ఇక్కడ టెంపుల్స్. ఒక్కసారి మీరు కూడా వీలైతే వచ్చి దర్శనం చేసుకోండి. ఆంటీ చేసింది గుడిలో ఇచ్చారు. ఇక్కడ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్. వీలైతే మీరు కూడా ఇలా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. ఎవరైతే ఏముందండి టెంపుల్స్కి వెళ్ళేదానికి, ఏది చేస్తే ఏముంది చెప్పండి. ఏ క్రిస్టియన్స్ అయితే ఏముంది, ఏ హిందూస్ అయితే ఏముంది, ఏ ముస్లిమ్స్ అయితే ఏముంది చెప్పండి. భక్తి అన్నించి ప్రతి ఒక్కరూ భక్తి. ఓకే, కొంతమంది చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు, ఇన్ని చేస్తుంది ఈ అమ్మాయి అని. అన్నీ చెయ్యాలి. పుడిటిలో పుట్టాము, మట్టిలో కలిసిపోతాము. ఏది చేస్తే ఏముందండి, ఎక్కడికి వెళ్తే ఏముంది. తప్పు చేస్తే రాంగ్ కానీ కరెక్ట్గా చేస్తే ఏమవుతుందండి. ఏ టెంపుల్స్కి వస్తే ఏమవుతుంది, ఏ ముస్లిమ్స్ దర్గాకి వెళ్తే ఏమవుతుంది, చర్చికి వెళ్తే ఏమవుతుంది. ఏదైనా చేసేది అందరికీ నచ్చితే కాదండి, మనకు నచ్చితే చాలు. చాలామంది తిట్టుకుంటూ ఉంటారు, అన్ని దాంట్లోకి వెళ్తుంది ఈ అమ్మాయి అని. మనుషులది ఏముందండి, ఇలాగే వెళ్తాను, ఇలాగే ఉంటాను, నాకు నచ్చినట్టే నేను చేస్తాను. టెంపుల్స్కి వెళ్తాను, చర్చ్కి వెళ్తాను, దర్గాకి వెళ్తాను. ఓకే, అంటే దేవుడు అంటే అందరికీ దేవుడు ఒక్కడే. కానీ ఈ మనుషులు సృష్టించారండి. అలా రాంగ్ కదండి. ప్రతి ఒక్కటి టెంపుల్ అందించి ప్రతి ఒక్కరూ ఒక మనుషులతో సమానమే. కాకపోతే మనం చేసే పనుల్ని బట్టి ఉంటుంది మంచో చెడో అనేది. దేవుళ్ళని బట్టి ఉండదు, కులాలని బట్టి ఉండదు. తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి, సారీ అండి. మీతో తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. కామెంట్స్ పెట్టండి, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పెడతారు కదా.